హెయిర్ ఫాల్ అనేది వెరీ కామన్ కంప్లైంట్ అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ అన్నది ఇండివిజువల్గాను మనం అసెస్ చేయాలి ఎలాంటిదని. 50 to 100 hair falling in a day is first of all considered as normal because it is the rate at which hair తాలూకా గ్రోత్ ప్యాటర్న్స్ వల్ల అలా అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది, కొంతమందికి ఏమొచ్చి ఉన్న ప్యాటర్న్ బాల్నెస్ అంటాం, లేకపోతే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనా, లేకపోతే ఆండ్రోజెనెటిక్ ఎలోపీషియా అనా, లేకపోతే ప్యాచెస్ అనా, ఇవన్నీ ఒక మెడికల్గా అనలైజ్ చేసి తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అన్నది అప్పుడు మనం కరెక్ట్ విధానం చేయొచ్చు. కొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్స్ తోటి ట్రీట్మెంట్ చేయొచ్చు, కొంతమందికి లోషన్స్ తోటి. డయాగ్నోజింగ్ ఫస్ట్ ఎందుకు అవుతున్నది ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట హెయిర్ ఫాల్లోనే. ఎందుకంటే హెయిర్ ఫాల్ మల్టిపుల్ రీజన్స్ వల్ల, మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, లేకపోతే డిసీజెస్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. సో దాన్ని విధానాల రకరకాలుగా డయాగ్నోస్ చేసి కొన్ని టెస్ట్ చేసి తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఇప్పుడు ర్యాపిడ్ హెయిర్ ఫాల్ అవుతున్నది అని అనుకోండి, వెంటనే ఒక డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఎందుకు అని అంటే రెస్టరేషన్ విధానం మనం ఐడెంటిఫై చేసి దానికి స్టార్ట్ చేయగలిగితే డ్యామేజ్ అవసరం మనం స్టాప్ చేయగలుగుతాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.